నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఏ వర్గానికి సంబంధించిన అది కులం, మతం, వర్గం, లింగం, విభేదం అనే తేడా లేదు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని పల్లెలు, పట్టణం, గూడాలు అనే తేడా లేకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా టక్కున గుర్తు వచ్చేది ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మిత్రులారా. ఎందుకు ఇప్పుడు ఉప్పల వెంకటేష్ అన్నాన్ని మనం గుర్తు చేసుకోవడం జరుగుతుందంటే, ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ మండలం తిమ్మినోనిపల్లి గ్రామానికి సంబంధించిన ఒక మహిళకు కష్టం వచ్చింది మిత్రులారా. ఆ మహిళ కొడుకు అంటే చేతికొచ్చిన కొడుకు 2 నెలల క్రితం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి పనిలో భాగంగా ప్రమాదానికి గురై అకాల మృతి చెందడం జరిగింది. చేతికొచ్చిన కొడుకు. ఇక ఆ మహిళ యొక్క పరిస్థితి ఇప్పటికే భర్తను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఆమె తల్లికి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న ఆమె తల్లికి 2 కళ్ళు కనిపించవు మిత్రులారా, 2 కాళ్ళు కూడా పనిచేయవు. ఇప్పుడు 1-2 వచ్చిన మొత్తం ఆమె బిస్తర్లో పోసుకునే పరిస్థితి. ఈ క్రమంలోనే అంటే పడుకోబెడితే మళ్ళీ ఆమెను లేపి కూర్చోబెట్టేంత వరకు ఆమె ఎన్ని రోజులైనా పడుకునే ఉంటుంది. కాబట్టి ఆ తల్లిని సంరక్షించుకునేందుకు సమయానికి గుక్కెడు నీళ్లు గొంతులో పోసే క్రమంలో ఆమె ఏ కూలి పనికి కానీ లేదంటే ఇతర పనులకు వెళ్లే పరిస్థితి లేదు. క్రమంలో అంటే రెక్కాడితే కానీ దొక్కాడనటువంటి ఈ అత్యంత దుర్భిక్షమైనటువంటి కుటుంబానికి ఇప్పుడు మరింత ఇబ్బందులను తలెత్తడం జరిగింది మిత్రులారా. చేతికొచ్చిన కొడుకేమో ప్రమాదంలో చనిపోవడం, కన్న తల్లికేమో 2 కళ్ళు కనిపించకపోవడం, కాళ్ళు పనిచేయకపోవడంతో ఆ తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ బిడ్డ పైన ఉంది మిత్రులారా. ఈ పరిణామాల నేపథ్యంలో కూలికి వెళ్తేనే పూట గడిసే ఆమెకి కూలికి వెళ్తే తల్లి ఏ క్షణాన అంటే వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలు, కాళ్ళు కదలలేని స్థితి, కళ్ళు కనిపించలేని స్థితి, నీళ్లు తాగాలన్నా ఆమె కూతురు ఇవ్వాల్సిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో తల్లిని వదిలిపెట్టి బయటికి వెళ్తే తల్లి ఏ క్షణాన అనంత వాయువులో కలిసిపోతుందోనన్న ఒక భయంతో ఆమె కూలి పనులకు కూడా వెళ్ళడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కూలి పనులకు వెళ్ళని క్రమంలో ఆ ఇంటికి ఈరోజు తినేందుకు పట్టెడు మెతుకులు దొరకని పరిస్థితులు ఉంది మిత్రులారా. దీనికి తోడు వర్షాకాల పరిస్థితులు కావచ్చు, గాలి దుమారం వస్తున్న ఈ ప్రస్తుత తరుణంలో వారికి తినేందుకు తిండి గింజలు లేకపోవడం, కనీసం కూర్చునేందుకు పడుకునేందుకు కనీసం చిన్న ఇల్లు కానీ లేదంటే గుడిసె కానీ లేని పరిస్థితిలో ఆ ఇద్దరు తల్లి బిడ్డలు ఇవాళ తిమ్మినోనిపల్లి గ్రామంలో చిన్న 2 కట్టెలు పేర్చుకొని ఆ కట్టెల పైన కవర్ వేసుకుని జీవనం సాగించడం జరుగుతుంది మిత్రులారా. కానీ వర్షం వచ్చినా, భారీగా ఎండొచ్చినా ఎండకు ఎండాల్సిందే, వర్షానికి తడవాల్సిందే. రాత్రి వేళ వర్షం వస్తే ఆ వర్షపు నీటిలోని వాళ్ళు నిద్రించాల్సిన పరిస్థితి దాపురించింది. కాబట్టి కటిక దరిద్రంలో ఇక్కడ దిక్కులేని స్థితిలో చేతికొచ్చిన కొడుకును కోల్పోయి కన్న తల్లికి సేవలు చేస్తూ కనీసం కూలీ పనికి వెళ్ళలేని దుస్థితిలో ఉన్నటువంటి ఆ మహిళను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె తల్లిని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలపైన కానీ లేదంటే నేతలపైన కానీ లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపైన ఉంది మిత్రులారా. అయితే కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి గుర్తించినటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేషే నన్ను ఆదుకోగలుగుతాడనే కోణంలో ఆ మహిళ పేర్కొనడం జరుగుతుంది మిత్రులారా. వందలాది మందికి పేదలకి ఇల్లు కట్టించిండు ఉప్పల వెంకటేష్ అన్న. కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంత వ్యాప్తంగా ఆయన ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. దయించి కళ్ళు లేని నా తల్లిని, కాళ్ళు లేని నా తల్లిని చూసుకునేందుకు వర్షం వస్తే తడవకుండా, ఎండ వస్తే ఎండకుండా మాకు ఒక గూడు నిర్మించి ఇవ్వాలి, ఉప్పల వెంకటేష్ అన్న మాత్రమే మాకు సాయం చేయగలడంటూ తిమ్మినోనిపల్లి గ్రామానికి సంబంధించిన మహిళ కన్నింటి పర్యాంతం అవుతూ తమ గోడును మన స్ఫూర్తి న్యూస్తో వెలుగుచ్చుకోవడం జరిగింది మిత్రులారా. కాబట్టి వందలాది మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టినటువంటి ఉప్పల వెంకటేష్ అన్న ఒకవైపు విద్య కోసం, మరొక వైపు వైద్యం కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, కల్వకుర్తి ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరాయంగా పనిచేయడం జరుగుతుంది. కేవలం ఉప్పల వెంకటేష్ మాత్రమే రాజకీయాల కోసమో లేదంటే పలుకుబడి కోసమో, పేరు ప్రఖ్యాతల కోసం ఆయన మాత్రమే చేయడం లేదు మిత్రులారా. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా, కొడుకులు, కోడళ్ళు, కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకొక
ఇంకొక 3వ తరం కూడా ఇవాళ ఆయన మనవడితో కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చిన్న వయసు అన్నప్పటికీ నూతనంగా నిర్మించినటువంటి పాఠశాలలోని విద్యార్థులందరూ కూడా నా పిల్లలైన కోణంలో ఆయన 10 కోట్ల రూపాయలు వెచ్చించి పాఠశాలను నిర్మించి తల్లిదండ్రులు లేని కడు పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చదువుకు దూరం కావద్దు, చదువుతోనే ఈ సమాజంలో గుర్తింపు లభిస్తుందనే కోణంలో పాఠశాలను 10 కోట్లతో నిర్మించి తన మనవడితో విద్యార్థులకి దుస్తులు పంపిణీ చేయించడం జరిగింది. అంటే తరాలు మొత్తం మారుతున్న ఉప్పల వెంకటేష్ ఖచ్చితంగా తరాలన్నింటినీ కూడా సేవ వైపు మళ్లించడం జరుగుతుంది. కాబట్టి అనేక మందికి సేవ చేసినటువంటి ఉప్పల వెంకటేష్ అన్న ఖచ్చితంగా నాకు కూడా సేవ చేయాలి నాయన, నాకు సహాయపడాలి అంటూ ఆ తల్లి కన్నీటి వేదన అనేది మన స్ఫూర్తి న్యూస్తో పంచుకోవడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో అనేక మంది నేతలు ఉండొచ్చు, వారి పరిధిలో వాళ్ళు కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ఉప్పల వెంకటేష్ మాత్రమే కల్వకుర్తి నియోజకవర్గంలో ఇల్లు నిర్మించడం జరుగుతుంది. ఆయన నాకు ఒక చిన్న గూడు నిర్మిస్తే, ఒక రేకుల షెడ్ నిర్మించినా సరే, నాకు గోడలు నిర్మించి ఒక షెడ్ నిర్మించి వానకు తడవకుండా ఎండకు ఎండకుండా నాకు సాయం చేయాలని ఆయన కూడా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా రెక్కాడితే కానీ డొక్కాడనేది ఈ మహిళ ఇవాళ తల్లి కోసం, తల్లికి సేవలు చేసేందుకు కూలీ పనులకు కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్న క్రమంలో, ఈమె కొడుకు 2 నెలల క్రితం చనిపోయిన క్రమంలో ఆమె ఏడ్చి కళ్ళలు అంటే స్కాన్ చేయడానికి ఐరిస్ కూడా రాని క్రమంలో ఇటు పింఛన్ వచ్చే పరిస్థితి ఆమెకు లేకుండా పోయింది. మిత్రులారా, పింఛన్ వస్తలేదు, అదేవిధంగా తల్లి పింఛన్ రాలేదు, అదేవిధంగా రేషన్ దుకాణానికి సంబంధించి రేషన్ సరుకులు కూడా ఈ నెలలో లేట్ అయిన క్రమంలో 2 కట్టెల మీద ఒక కవర్ వేసుకుని నివాసం ఉంటున్నారో ఆ నివాసం దగ్గర తినేందుకు బియ్యపు గింజలు కానీ వండుకునేందుకు కనీసం కూరగాయలు కూడా లేని దుస్థితి నెలకొంది. ఎందుకు అంటే పింఛన్ వస్తే ఖర్చులకు ఉపయోగపడేది, ఆ పింఛన్ వస్తే ఏదో ఒక కూరగాయ కొనుక్కొని కూర వండుకొని తినేవాళ్ళం, బియ్యం వస్తే వండుకొని తినేవాళ్ళం. ఇవాళ కూలీ పనులు చేసేందుకు నాకు ఒంట్లో సత్తువ ఉన్నా నేను కూలీ పనులకు వెళ్తే నా తల్లి ఎప్పుడు చనిపోతుందో అనే కోణంలో కనీసం ఉదయం కూలీ పనులకు వెళ్తే రాత్రి చివరికి తల్లికి నీళ్ళిచ్చే పరిస్థితి ఉండదు, తాగేందుకు అన్నం పెట్టే పరిస్థితి ఉండదు. 2 కళ్ళు కనిపించినటువంటి ఆ తల్లిని పడుకున్న స్థితి నుంచి కూర్చునే స్థితిలో కూడా లేనటువంటి నా తల్లిని చూసుకోవాలి కదా అనే కోణంలో ఆమె కన్నింటి పరిమితం అవుతుంది. తన తల్లి ఇంకో కొద్ది రోజులు బతకాలన్నా, తన తల్లికి పట్టెడు అన్నం పెట్టాలన్నా, తాను అన్నం తినాలన్నా ఖచ్చితంగా మాకు ఒక గూడు అవసరం. గూడుతో పాటు రేషన్ బియ్యం కానీ లేదంటే పింఛను కూడా క్రమం తప్పకుండా వచ్చేందుకు నాయకులందరూ సహాయపడాలనే కోణంలో కన్నింటి గూడు మన స్ఫూర్తి న్యూస్తో విలిపించడం జరిగింది. కన్నింటి పర్యాంతమవుతామే పేర్కొనడం జరిగింది. కాబట్టి ఉప్పల వెంకటేష్ అన్న అనేక మందికి సేవలు చేయడం జరుగుతుంది. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది. కరోనా కష్టకాలంలో కూడా తన కుటుంబం మొత్తం కూడా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అనేక నిత్యావసర సరుకులు కానీ లేదంటే కిట్లు కానీ పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఉప్పల వెంకటేష్ అని అనుకుంటే ఈ మహిళకి ఖచ్చితంగా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. మనసున్నటువంటి ఉప్పల వెంకటేష్ ఖచ్చితంగా ఈ తల్లికి, ఆ బిడ్డకి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లి కనీసం కొద్ది రోజులు సంతోషంగా బతకాలన్నా, కనీసం బతికినన్ని రోజులు ఆమె కొంచెము కలో గంజో తాగాలన్నా మన వెంకటేష్ ఖచ్చితంగా సాయం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మిత్రులారా. కాబట్టి వెంకటేష్ సేవ చేసేందుకు అవకాశం వచ్చేందుకు, ఆమెకు సహకరించేందుకు ఖచ్చితంగా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. పెద్ద మనసు చేసుకుని ఎంతో మందికి సేవ చేసినటువంటి ఉప్పల వెంకటేష్ వీళ్ళకు తిమ్మినోనిపల్లి గ్రామానికి సంబంధించిన ఈ మహిళకు వృద్ధాప్యంలో కళ్ళు కల్పించినటువంటి, కాళ్ళు కదలలేని స్థితిలో ఉన్నటువంటి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ అమ్మమ్మకు సహాయపడే విధంగా ఉప్పల వెంకటేష్ ఖచ్చితంగా సాయం చేస్తాడు అనే నమ్మకం ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్ కూడా వెలుగుతుంది మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. పెండాల లక్ష్మమ్మ, ఊరి పేరు సిమ్మనింటెడ్డి. నా బాధ, నా పిల్లగాడు చచ్చిపోయి 2 నెలలు చదివి నా బాధ భగవంతునికి ఎరుకవుతుంది. నాకు ఇక్కడ దిక్కులేని పచ్చినైనా తల్లి ఇవ్వాలనో రేపు చచ్చిపోతుంది. ఆ తల్లి పోయినాక నేను ఉంటుంది దాన్ని. నాకు ఎక్కడ దిక్కులేని పచ్చింది, నాకు ఇంకెవరు ధైర్యం లేదు. నాకు ఈ ఊళ్ళో నేను బతకాలంటే నాకు గూడు లేదు, నాకు ఇల్లు అనేది లేదు. వర్షం వల్ల వండుకుంటున్నా, వర్షం వల్ల గడుస్తున్నా. నా అదృష్టం బాగలేదు. నాకు ఏదన్నా ఒక దారి చూపిర్రి, మీ కాళ్ళు పట్టుకుంటా, మీకు దండం పెడతా. అంతకు మించి నాకు ఏ ధైర్యం లేదు. అన్న వెంకటేష్ అన్న, నీ కాళ్ళు పట్టుకుంటా, నాకు నా దయ చూసి నీ బతుకు తెరవలేవు. నాకు మన్ను పోసినట్టు ఇది నా బతుకు. నేను ఎక్కడ దిక్కులేని పచ్చింది, నాకు ఇంత గూడు లేదు. ఆ గూట్లో చివరి వరకు అసలు నాకు ఒక దారి చూపియ్యా, నీకు పుణ్యం అవుతుంది.
ఇక్కడ మన ఇంకేం బట్టలు అవన్నీ పోసుకుంటుంది అయ్యా ఏం చేస్తున్నా వాళ్ళు అన్నీ చేస్తున్నా ఇట్లా ఇట్లా జరగాలన్నా ఉండు